మంచు మోహన్ బాబు ఇంట్లో జరిగిన వ్యవహారంపై 3 రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మనోజ్ తన మీద ఎవరో దాడి చేశారంటూ ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు తన కొడుకు, కోడల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ఆస్తుల కారణంగానే గొడవలు జరిగాయి అని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మంచు మనోజ్ నేను ఎలాంటి ఆస్తులు అడగలేదని, ఒక్క రూపాయి కూడా అడగలేదని, సొంతంగానే బ్రతుకుతున్నానంటూ ప్రెస్ నోట్ వదిలారు. మొదట్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్కు వచ్చి దీనస్థితిలో కనిపించాడు. ఆపై జల్పల్లి ఫామ్ హౌస్ చుట్టూ కథంతా తిరిగింది. విష్ణు, మనోజ్ తమ తమ సైన్యాన్ని తెచ్చి పెట్టుకున్నారు. పదుల సంఖ్యలో బౌన్సర్లను దించుకున్నారు. మనోజ్ ఇంటి నుంచి విష్ణు మనుషులు సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులు తీసుకుని పోయారట. తన మీద దాడి చేశారంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడు. ఇక మరోవైపు మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో మనోజ్ కంగుతిన్నట్టుగా ఉన్నాడు. తండ్రి మీద ఎందుకు ఫిర్యాదు చేయడం అని మనోజ్ అనుకుని, పరువు తీసుకోవడం ఎందుకని సైలెంట్గా ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ మోహన్ బాబు మాత్రం కొడుకు మీద ఫిర్యాదు చేశాడు. అయితే ఈ క్రమంలో మనోజ్ కొన్ని పాయింట్లను పెట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, సీఎం, డిప్యూటీ సీఎంలకు ట్యాగ్ చేశాడు. అందులో ఏముందంటే, తనపై, తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని అన్నాడు. తను ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నానని అన్నాడు. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై తానెప్పుడూ ఆధారపడలేదని క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి ఆస్తిపాస్తులు తాను అడగలేదని అన్నాడు. అలాంటి ఆలోచన తనకు లేదన్నాడు. విష్ణు కొన్ని కారణాలతో దుబాయ్లోనే ఉంటున్నాడట. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని, అమ్మకు తోడుగా ఉండేందుకు వాళ్లు పిలిస్తేనే వెళ్లామని అంటున్నాడు. ఏడాదికి పైగా అదే ఇంట్లో ఉంటున్నానని అన్నాడు. ఆ సమయంలో తన భార్య గర్భవతని మనోజ్ తెలిపాడు. అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం తాను ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు తన నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదని తెలిపాడు. కావాలనే తనపై, తన భార్యపై ఆరోపణలు చేశారని అంటున్నాడు. కావాలంటే గతేడాది కాలంగా తాను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారుల్ని కోరుతున్నానని మంచు మనోజ్ ఓ ప్రెస్ నోట్లో తెలిపాడు. ఈ వివాదంలోకి 7 నెలల నా కూతురును సైతం లాగారని ఆవేదన చెందాడు. ఇది ఎంతో అమానవీయమని బాధపడ్డాడు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండటంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారని అన్నాడు. మా కూతురిని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యాదులో నిజం లేదని అన్నాడు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచామని మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి తాను, తన భార్య కలిసి ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లామని తెలిపాడు. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు విష్ణు అనుచరులైన విజయరెడ్డి, కిరణ్ ఎందుకు తొలగించారు, ఏం దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు అని ప్రశ్నించారు. తన సన్నిహితుల ప్రోత్సాహం, మద్దతుతోనే తన కెరీర్ను సొంతంగా నిర్మించుకున్నానని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన తండ్రి, సోదరుడు తీసిన సినిమాలకు పనిచేశానన్న మనోజ్ అహం బ్రహ్మాస్మి ప్రాజెక్టు సైతం వారి వ్యక్తిగత పక్షపాతం కారణంగా, ఆర్థిక కారణాల వల్లే ఆగిపోయిందన్నారు. విష్ణు ఫ్యామిలీ ఆస్తులను అనుభవిస్తూ సపోర్ట్ తీసుకుంటూనే ఉన్నాడు అన్నారు మనోజ్. తను ఎప్పుడైనా ఆస్తులు కోరినట్లు నిరూపించండి అని సవాల్ చేశారు. కుటుంబ ఆస్తులపై ఆధారపడకుండా తన పిల్లల్ని పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని మనోజ్ తెలిపారు. ఎంబీయూ విద్యార్థులకు, స్థానిక వ్యాపారులకు జరుగుతున్న దోపిడీ, అన్యాయాల గురించి మాట్లాడినందుకే ఇదంతా చేస్తున్నారన్నారు. తన తండ్రి తనని పక్కకు పెట్టి విష్ణుకు ఎప్పుడూ మద్దతుగా ఉన్నారని, తను ఎంతో పరువు నష్టం వేధింపులకు గురయ్యానని తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.